ఒరే చారిగా ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. అన్ఫార్చునేట్లీ ఈ వీక్ కొంచెం తక్కువ అప్డేట్స్ ఉన్నాయి, బట్ ఫార్చునేట్లీ ఉన్న కొన్ని అప్డేట్స్ కూడా కాస్త మంచివే ఉన్నాయి. సాయిరామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వారం మూవీస్ ఏవి రిలీజ్ అవ్వలేదు. దానివల్ల ఏంటంటే తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. మే 31 వరకు సింగిల్ స్క్రీన్స్ అన్నీ మూసేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. నిజానికి వాళ్ళు తీసుకున్న డెసిషన్ కూడా కరెక్టే. ఎందుకంటే సినిమాలు లేనప్పుడు జనం కూడా సరిగ్గా థియేటర్స్కి రానప్పుడు వాళ్ళకి డబ్బులు రావు, అలాగే ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది, దానివల్ల లాస్ కూడా ఉంటుంది. మరేం చేయలేంలేండి. ఇంకా టీజర్స్ అండ్ ట్రైలర్స్ ఏవైనా ఈ వీక్ రిలీజ్ అయ్యాయా అంటే దిల్ రాజు గారి బ్యానర్ నుంచి లవ్ మీ అనే మూవీ యొక్క ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూస్తే కాన్సెప్ట్ కొంచెం కొత్తగానే ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది, కానీ కాసేపు నిజాలు మాట్లాడుకుంటే హీరోని చూసిన తర్వాత నీరసం వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అయినటువంటి డబుల్ ఇస్మార్ట్ మూవీ టీజర్ కూడా వచ్చింది. టీజర్ చూస్తుంటే ఇస్మార్ట్ శంకర్లో వర్క్ అయిన ఎలిమెంట్స్కి కాస్త డోస్ పెంచి చూపించే ప్రయత్నం అయితే చేశారు. మిగతాదంతా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈసారి అయితే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది, లేకపోతే అంతే సంగతులు. అంతే, అంతకు మించి నోటెడ్గా ఏ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఈ వారం రిలీజ్ అవ్వలేదు. దేవరా మూవీ సాంగ్ కోసం అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈరోజు అనగా 19th మే ఈవినింగ్ 7-2 PM ఫుల్ సాంగ్ అయితే వస్తుంది. అయితే కాసేపు నిజాలు మాట్లాడుకుంటే సాంగ్ యొక్క ప్రోమో రిలీజ్ చేశారు. అది రిలీజ్ చేసిన తర్వాత అది విన్న తర్వాత నాకైతే బ్యాడ్ యాజ్ సాంగ్ అయితే స్ట్రైక్ అయ్యింది. లియో మూవీలోది బక్కోడు మళ్ళీ అదే బీట్ కొట్టాడా అని అనుకున్నా, కానీ ప్రోమోయే కదా, ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పి ఆగిపోయాను. ఆల్సో ప్రోమోలోని జూనియర్ ఎన్టీఆర్ గారికి పెట్టిన ఈ విగ్ ఎందుకో అంత సెట్ అవ్వలేదనిపించింది. అంత కోపం ఎందుకు మామా? నేను కూడా దేవరా మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఆల్సో జూనియర్ ఎన్టీఆర్ గారికి నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ని. బట్ నాకు అనిపించిన దానికోసం చెప్పానంతే. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత చూద్దాం. మన అపోహలన్నీ తగ్గిపోయి ఫుల్ పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ నుంచి వారానికి ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే 20th మేన అంటే రేపు ఒక టీజర్ని అయితే రిలీజ్ చెయ్యబోతున్నారట. అలాగే ఈ మూవీలోని కాజల్ అగర్వాల్ గారు కూడా ఒక క్యామియో రోల్ ప్లే చేస్తున్నారని టాక్ నడుస్తుంది. సినిమా మీద బజ్ని జనరేట్ చేయడానికి మంచన్న చాలా ప్రయత్నిస్తున్నారు. హోప్ఫుల్లీ అది వర్క్ అయ్యి సినిమా హిట్ అయితే బాగుంటుందనే కోరుకుంటున్నాం. ఇంకా రేపు 20th మే అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే. ఈరోజు ఎలాగో దేవరా మూవీ సాంగ్ వస్తుంది. అలాగే దేవరా మూవీ నుంచి రేపు ఒక లుక్ని కూడా రిలీజ్ చెయ్యబోతున్నారట. అండ్ అలాగే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో వస్తున్న NTR 31 మూవీ యొక్క టైటిల్ అనౌన్స్మెంట్ కూడా రేపు ఉండబోతుందట. ప్రీ లుక్తో పాటు టైటిల్ని కూడా రివీల్ చేస్తారని చెప్తున్నారు. టైటిల్ డ్రాగన్ అని పెడుతున్నారని చెప్పి రూమర్స్ కూడా వస్తున్నాయి. రేపు ఎలాగో ఒఫీషియల్గా తెలిసిపోతుంది కాబట్టి చూద్దాం. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? ఇంకా వార్ 2 నుంచి ఏమైనా అప్డేట్ ఉంటుందా అంటే ఎలాంటి న్యూస్ అయితే బయటికి రాలేదు. సో మనకి తెలీదు. ఒకవేళ ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారేమో. సరే, ఎక్కువ ఆలోచించకుండా వెయిట్ చేద్దాం జస్ట్. అలాగే 20th మేన ఎన్టీఆర్ గారితో పాటు అతని ప్రాణ స్నేహితుడైనటువంటి మనోజ్ గారి బర్త్డే కూడా ఉంది. రేపు ఏంటంటే మిరాయి మూవీ నుంచి మనోజ్ గారి లుక్ అయితే బయటికి వస్తుంది. రీజన్ ముందే చెప్పాను కదా, మిరాయి మూవీ గ్లిమ్స్ వచ్చినప్పుడు ఈ మూవీలోని ఆయన యాంటాగనిస్ట్గా నటించబోతున్నారు. అలాగే నాని గారు సుజిత్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ కాస్త హోల్డ్లోకి వెళ్ళిపోయింది. బడ్జెట్ ఇష్యూస్ వల్ల అని టాక్ అయితే నడుస్తుంది. ఇన్ఫర్మేషన్ అదే వచ్చింది. మేబీ ఈ మూవీ DVV ఎంటర్టైన్మెంట్స్ చేతుల్లో నుంచి సితారా ఎంటర్టైన్మెంట్స్ ఆర్ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ చేతుల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా గట్టిగానే ఉన్నాయని చెప్పి న్యూస్ నడుస్తుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి తెలియాలంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏదైనా ఒఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. ఇంకా ఈ వారం అప్డేట్స్లోని టోటల్గా పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసిన అప్డేట్ ఏదైనా ఉంది అంటే కల్కి నుంచి బుజ్జి యొక్క మేకింగ్ ఫ్రమ్ స్క్రాచ్.
కానీ వైజయంతి వాళ్ళు కూడా యూవీ క్రియేషన్స్ వాళ్ళలా తయారయ్యారు మామ. చాలా దారుణంగా పేషెన్స్‌ని టెస్ట్ చేస్తున్నారు. బట్ వీడియో కంటెంట్ బాగుండడం వల్ల సర్లే అని చెప్పి ఊరుకున్నారు జనం. లేకపోతేనా కానీ మేకింగ్ వీడియోలోని బుజ్జికి కీర్తి సురేష్ గారి వాయిస్ మాత్రం పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. మూవీలో కూడా అదే వాయిస్‌ని కంటిన్యూ చేస్తే హ్యాపీ. బికాజ్ ఇట్స్ సో క్యూట్ కాబట్టి. అలాగే కల్కి ఆడియో రైట్స్‌ని సరిగమ మ్యూజిక్ వాళ్ళు పర్చేస్ చేశారు. సూన్ ఫస్ట్ సింగిల్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఇంకా ఫైనల్లీ లాస్ట్‌గా టబు గారు డ్యూన్ ప్రీక్వెల్‌లోని భాగమయ్యారు. అంటే ఆవిడ్ని అందులోకి కాస్ట్ చేసుకున్నారు. దట్స్ రియల్లీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఓవరాల్‌గా ఇవే ఈ వారంలో వచ్చిన అప్డేట్స్. మాక్సిమం అన్నీ కవర్ చేసేసానని అనుకుంటున్నా. ఇంకా ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన కృష్ణమ్మ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. బాగానే ఉంటుంది మూవీ, చూసేయండి. జీ5లోని 8 AM మెట్రో, ప్రైమ్ వీడియోలోని బ్లింక్ అనే మూవీస్ కూడా ఉన్నాయి. అవి కూడా చూడండి, మంచిగా ఉన్నాయట. ఈ వీకెండ్‌కి ఖచ్చితంగా ట్రై చేసేయండి అయితే. అండ్ దట్స్ ఇట్ మామ. ఈ అప్డేట్స్‌లో మీకు బాగా నచ్చిన అప్డేట్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ కొత్త వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్. మర్చిపోయా, అనసూయ అత్త ఫస్ట్ లుక్ పుష్ప ది రూల్ నుంచి రిలీజ్ చేశారు. చూస్తుంటే అత్త కూడా పగతో మంచి వేడి మీద ఉన్నారు.